infinite times I love you. హాయ్ గైస్, వాట్సాప్, వెల్కమ్ టు బీటెక్ బైట్స్. ఈ వీడియోలో మనం లూప్స్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా లూప్స్ వల్ల యూజ్ ఏంటంటే రిపిటేటివ్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఎలిమినేట్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తాయి అన్నమాట లూప్స్ అనేది. సో దీన్ని మనం ఎగ్జాంపుల్తో చూద్దాం రండి. సో ఫస్ట్లీ ఇప్పుడు ఓ 10 టైమ్స్ హలో వరల్డ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. జనరల్గా మనం ఏం చేస్తాం, సి అవుట్ హలో వరల్డ్ని 10 టైమ్స్ రాస్తాం, కరెక్ట్? అలా రాసి ప్రింట్ చేస్తాం. దీన్ని సేవ్ చేసిన ఇప్పుడు రన్ చేసి దీన్ని క్లియర్ చేస్తున్నా, టర్మినల్ క్లియర్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. యా 10 టైమ్స్ ఇరిటేటింగ్గా ఉంది కదా. సో మనం లూప్స్ వాడితే ఈ రిపిటేటివ్ కోడ్ని ఏదైతే 10 టైమ్స్ మనం రిపీట్ చేసామో హలో సి అవుట్ హలో వరల్డ్ అనేది జస్ట్ ఒక్కసారి ఇచ్చేస్తే చాలు, మిగిలినంత లూపే ఎగ్జిక్యూట్ చేస్తుంది 10 టైమ్స్. సో రండి లూప్తో ఎగ్జిక్యూట్ చేద్దాం. So ladies and gentlemen, we are starting our first loop, which is for. సో చూసారా లూపే ఇచ్చేసింది. సో చూసారా ఇందాక నేను 10 లైన్స్ రాసా, ఇప్పుడు జస్ట్ ఒక సింగిల్ లైన్లో రాశాను అంతే, మిగిలిన మొత్తం లూప్ ఎగ్జిక్యూట్ చేసింది నా బదులుగా. సో అదే 100 టైమ్స్ ఇవ్వాలనుకుంటే లెట్స్ సే 100,000 టైమ్స్, నీట్గా ఇక్కడ 1000 అని రాస్తే చాలు, మిగిలినంత లూపే చూసుకుంటుంది. 1 సెకండ్లో రాసేసా అంతే. సో ఇప్పుడు ఈ ఫర్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది చూద్దాం రండి, వెరీ డీప్ లెవెల్లో. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఇంట్ i = 1 అనేది మనకి ఇనిషియలైజేషన్ అంటాం అనమాట. దీని స్టార్ట్ పాయింట్ అనుకోండి. సో బేసిక్గా మనం ఫర్ లూప్కి చెప్పినాం i 1 నుంచి స్టార్ట్ చేయని, i 0 కూడా ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో దీన్ని వచ్చేసరికి మనం కండిషన్ అంటాం. సో బేసిక్గా ఇది ఒక ఎండ్ పాయింట్, అంటే ఈ కండిషన్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో లూప్లో నుంచి ఎగ్జిట్ అయిపోయింది. సపోజ్ ఈ కేసు వచ్చేసరికి ఎప్పుడైతే i వాల్యూ 11 అవుతే లూప్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి ఇచ్చాం. సో ఇది వచ్చేసరికి దీన్ని మనం అప్డేషన్ అంటాం. సో ఇక్కడ i++ అని ఉంది, దీని అర్థం ఏంటంటే iని 1తో పెంచుతున్నాం. ఇక్కడ i++ ఉండాలని రూల్ లేదు, i వాల్యూ మల్టిప్లైడ్ బై 2 అవ్వచ్చు, i డివైడెడ్ బై 2 కూడా అవ్వచ్చు. ఓకే, సో మీరు ICU దీన్ని గుర్తుంచుకోండి. ICU అంటే హాస్పిటల్ అండ్ ICU వార్డ్ కాదు. I స్టాండ్స్ ఫర్ ఇనిషియలైజేషన్, అలాగే కండిషన్ అండ్ అప్డేషన్. ఓకే, సో దీన్ని మనం డ్రై రన్ చేద్దాం బేసిక్గా. సో ఇక్కడ నేనేమనిస్తున్నాను, ఇంట్ సో i వాల్యూ 1 నుంచి స్టార్ట్ చేసి i వాల్యూ 10 దాటేందు, i వాల్యూ 10 వచ్చేంత వరకు అవుట్పుట్ని ప్రింట్ చేయమంటున్నా. Cout i అంటే 1 to 10 అవుట్పుట్ స్క్రీన్లో రావాలి. సో ఈ లూప్ ఎలా పనిచేస్తుందంటే ఫస్ట్ i వాల్యూ ఇనిషియలైజేషన్ పాయింట్ ఏమైనా ఇచ్చాం, 1 అని ఇచ్చాం. సో i = 1. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది, ఇక్కడ 1 <= 10 ట్రూ. సో అవుట్పుట్ దగ్గరికి వస్తే 1 ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు i వాల్యూని 1తో అప్డేట్ చేస్తుంది అంట. సో ఇప్పుడు i వాల్యూ 2 <= 10 ట్రూ, అవుట్పుట్ స్క్రీన్ 2కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మళ్ళీ 2ని 1తో అప్డేట్ చేస్తుంది, i వాల్యూ 1తో అప్డేట్ అవుతుంది. నౌ i వాల్యూ విల్ బి 3 <= 10 ట్రూ. ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్లో 3 ప్రింట్ అయిపోద్ది. సో అలా 10 వరకు వెళ్ళిపోద్ది. ఒక్కసారి ఎప్పుడైతే i వాల్యూ 11 అయిపోగానే లూప్లో నుంచి ఎగ్జిట్ అయిపోద్ది. చూసారా 1 to 10 ప్రింట్ అయిపోయింది లూప్ వాడి. సో ఇది ఫర్ లూప్ అన్నమాట. సో నెక్స్ట్ లూప్ వచ్చేసరికి వైల్ లూప్. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే సేమ్ దీనికి ఒక కండిషన్ ఇస్తాం, జస్ట్ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అయిపోద్దో ఆ లూప్లో నుంచి అనేది బయటకు వచ్చేస్తుంది. షట్ ఫర్ కాదు కదా.
వైల్ ముందే డిక్లేర్ చేసాం. సో వైల్ లూప్ వచ్చేసరికి వైల్లో కండిషన్ ఇస్తాం ఇలాగా i<10 అని, ఇక్కడ ప్రింట్ చేసుకుంటుండేది, ఇక్కడ i వాల్యూ అనేది అప్డేట్ అయిపోద్ది. సో ఎప్పుడైతే ఈ కండిషన్ బ్రేక్ చేస్తుందో వైల్ లూప్లో నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. సో 10 చూసారా, అంతే. వైల్ లూప్లో నుంచే కాదని చెప్పండి మీకు ఒక జస్ట్ hi from while loop. రైట్, ఒక ఇంట్రెస్టింగ్ లూప్ ఉండిద్ది డూ వైల్ అనమాట. ఇది వచ్చేసరికి ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కండిషన్ చెక్ చేయకుండానే ఎగ్జిక్యూట్ చేస్తుంది. సెకండ్ టైం నుంచి కండిషన్ చెక్ చేసుకుంటుంది అనమాట. ఇది అసలు ఇంపార్టెంట్ కాదు, జస్ట్ తెలుసుకోండి అంతే. ఇప్పుడు నేను ఏమని ఇచ్చాను, i వాల్యూ 6 అని ఇస్తా. కండిషన్ వచ్చేసరికి డూ cout i. ఇక్కడ ఏమని ఇస్తా, కండిషన్ వైల్ i less than or equal to 5, అంతే. చూసారా, ఈ డూ వైల్ లూప్ ఫస్ట్ కండిషన్ చెక్ చేయకుండానే ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకునేది, కండిషన్ ఫాల్స్ అయ్యేసరికి ఎగ్జిట్ అయిపోతుంది ప్రోగ్రాంలో నుంచి. సో ఇదే డూ వైల్ లూప్. అండ్ లాస్ట్ పార్ట్ విచ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ పార్ట్, కంప్యూటర్ చేత ఐ లవ్ యూ చెప్పిస్తా, అది కూడా ఇన్ఫినైట్ టైమ్స్. సో చూడండి, వైల్ i is not equal to 10, cout I love you. So infinite times I love you. ఇంక ఇది ఆగదు, మనం ఆపేదాకా ఆగదు. ఐ మీన్ ఒక పాయింట్ దగ్గర ఆగుద్ది, కానీ మోస్ట్లీ ఆగదు అసలు, మనం ఆపేదాకా ఆగదు. ఇంకా కంగారు పడకండి, కంప్యూటర్ ఏం పాడైపోదు, ఓకేనా. సో ఇలా దీన్ని మనం ఇన్ఫినైట్ లూప్స్ అంటాం అనమాట. దీనిలోంచి మనం బయటికి రావాలంటే Ctrl+C ఆర్ Command+C. So that's it for the video. I hope you guys like it.